వెల్కమ్ టు ఫిల్మ్ ప్యారెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'రాజా సాబ్' నుంచి అయితే మనకు ఒక సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్‌కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మనకి ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతది. అండ్ ఓకే ఇప్పుడు సాంగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ సాంగ్ వినిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా ఈ సాంగ్ వినడానికి ఫస్ట్ టైం కొంచెం బోర్ కొట్టొచ్చు గానీ అలా 2, 3 సార్లు వింటే ఖచ్చితంగా ఈ సాంగ్ మనందరికీ అలవాటయిపోతది. అండ్ ఈ సాంగ్ పేరు వచ్చేసి మనందరికీ తెలిసింది ఒక 'రెబెల్ సాబ్' అనేసి మనకు పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సాంగ్‌లో మ్యూజిక్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఈ ఎనకాతల మొత్తం బ్యాక్‌గ్రౌండ్ గానీ మంచిగా సెటప్ చేసుకొని దింపారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులోనైతే 'ప్రభాస్' గాని బాగా చూపించారనేసి నాకు అనిపించింది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ లుంగీ పెంచి కొట్టుకోవడం గానీ, అండ్ టూ గుడ్ అనిపించాయి. అండ్ పండగకొచ్చే సినిమాలాగా అనిపించింది నాకు మొత్తం అంతన. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా మొత్తం మ్యూజిక్ అంతా మనందరికీ తెలిసింది. మన తమన్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మామూలు కాదు బాగా కొట్టారని చెప్పొచ్చు సాంగ్‌లోని. కొన్ని సీన్స్ అయితే బాగా చూపించారు. అండ్ మెయిన్ ఈ వీడియో సాంగ్ ఇంకా ఎవరైతే చూడలేదో యూట్యూబ్‌లో ఉంది ఎళ్లి చూసండి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ వీడియో సాంగ్‌లో నాకు ఒకటి నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి మన 'ప్రభాస్' గారు ప్రీవియస్ మూవీస్ అన్నీ ఒక దగ్గర ఏస్తూ ఉంటారు మధ్యలోని. ఆ సీన్ కూడా బాగా పెట్టారురా ఎడిట్ చేసి అనేసి నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన మారుతి గారు. తన మూవీస్‌లో ఒక మ్యాజిక్ అయితే ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ వేలో మొత్తం సినిమా అంతా తీసుకెళ్ళడం అయితే జరుగుతది. దీని మూవీ గురించి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు కొంతమంది. అండ్ పండగ చేసుకొని అవి అలాంటి మూవీస్ అనేవి తను మంచిగా మనకి ఎక్స్‌పెక్ట్ చేసినట్టు తీసుకున్నారు. బట్ ఈ మూవీ ఎలా దింపుతారు అండ్ ఈ మూవీ ఎలా చేస్తారు అనేసి మనకి డౌట్ ఉండేది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఆ ఎడిటింగ్ సీన్స్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి 'ప్రభాస్' గారు కామెడీ డైలాగ్స్ కానీ అందరికీ ఆకట్టుకున్నాయి. ఆ ట్రైలర్‌లో గానీ, ఆ విజువల్స్‌లో గానీ టూ గుడ్ అనిపించాయి. కొన్ని సీన్స్ కూడా చాలా బాగా చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా నచ్చకపోతే ఒక 3, 4 సార్లు వినండి ఖచ్చితంగా అలవాటైపోతుంది. 'రెబెల్ సాబ్' అనేసి మళ్ళీ 'రొమాంటిక్ సాబ్' అనేసి పెట్టారు. బాగుంది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆ బీజీఎం కూడా నీట్‌గా సెటప్ చేసుకొని మనకు పెట్టుకున్నారు. అండ్ వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని స్టెప్స్‌కి అయితే కొన్ని బాగున్నాయి. కొద్దిగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం హైలైట్ అయ్యే కొన్ని స్టెప్స్ ఒకటో రెండో ఉన్నాయి అందులోని. మాక్సిమం బాగానే చూపించారు మొత్తం అంతా. 'ప్రభాస్' గారి లుక్స్ అయితే టూ గుడ్ అనిపించాయి. అప్పుడెప్పుడో 'డార్లింగ్' ఎప్పుడో సినిమాలు చూసాం. బట్ ఈ సినిమాలో మళ్ళీ ఆ స్వాగ్ అయితే తీసుకొస్తారు. ఆ కామెడీ స్వాగ్. అండ్ మెయిన్ వచ్చేసి 'రెబెల్ స్టార్‌ని' అలాగే చూడాలనుకుంటారు అందరూను. ఖచ్చితంగా ఈ మూవీ 100% మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తారనేసి నాకైతే నమ్మకం ఉంది. ఇంకా ఎవరైతే సాంగ్ విన్నది యూట్యూబ్‌లో ఉంది. ఎళ్లి సాంగ్ వినండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.